రాయచోట్లో కష్టపడి చేసినాడు. ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు స్టేజ్ పైన. సలావుద్దీన్ అని ఉన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి మీటింగ్ లో పక్కన కూర్చోబెట్టుకోవడం తప్పంట ఈ పనికి వాళ్ళ ఎమ్మెల్యే గాని. అంటే వీళ్ళు ఇళ్ళకు అప్పుడు లేదు, వాళ్ళ ఇంటికి బిర్యానీ చేయడం అన్ని ఎత్తుకొని పోతాడు. ఇంటికి పోయి ఈయన బారేది ఈయన కాళ్ళు ఇద్దరు ముక్కుతాడు పనికిమాల నాయలు. స్టేజ్ పైన ఆ పనికిమాలలోని టోపీ పెట్టారు జగన్మోహన్ రెడ్డికి. ఊరికైనా ముస్లిం ఓట్లు కొల్లగొట్టాలని ఆ పనికిమాలలోని ఈయన పక్కన కూర్చొని పెట్టుకుని ఏదో చెవులో మాట్లాడినాడు. వాడు ముందే తొర్రోడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు ఈయనకు అర్థమైంది. దానికి వాడు మరుసటి రోజు నుంచి ఈయన మీద కక్ష కట్టినాడు. కక్ష కట్టి ఈ శ్రీకాంత్ రెడ్డి గారు సలావుద్దీన్ అని నాకు అడ్డమైపోయినాడని ఆయన అంతే. ఇంక ఈ పక్కన అనుమానం ఉన్నాడు. ఈయన ఏమంటే నిజంగానే మాట్లాడతాడు. అది తప్పు చెప్తాను లేదు. సరే వీళ్ళందరినీ పక్కన పెడితే ఒక మహిళకు ఎమ్మెల్సీ ఇప్పించినారు. ఆమెకు ఒక పెద్ద క్యాబినెట్ పోస్ట్ జగన్మోహన్ రెడ్డికి శ్రీకాంత్ రెడ్డి కంటే పెద్ద పోస్ట్ ఇస్తే మహాతల్లి ఈ రోజు హోంగార్డు కూడా ఆయన మాట వినే లేకుండా పరిస్థితి చేశాడు. ఆమెను చూస్తే మాకు బాధపడుతుంది. పోయేదానికి జీపు కారు తప్పక ఆమె జీతం తప్పక ఆయన మాట వినేవాళ్ళు ఎవరు లేరు రాయచోటి. అంటే ఇంత పనికిమాలి చెత్తనాయాలు ఏమంటే ఎవరికైనా పదవులు వస్తే ఇలాంటి తత్వం నాకు లేదు. ప్రమాణపూర్వకంగా చెప్తున్నా, ఎవరైతే కష్టపడతారో ఎవరైతే న్యాయంగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తారో ఈ రాంప్రసాద్ రెడ్డి అట్ట వాళ్ళు ఉంటారు పోతారు. పార్టీలలో నాయకత్వం అనేది కార్యకర్తలు అనేది మీరు ఉంటారు కాబట్టి మేము పనిచేసే 5-10 ఏళ్ళు నిజాయితీగానే పనిచేస్తా మీ అందరి కోసం. అంటే నేను నా తర్వాత నేను అందరికట్టుగా నేనే రిటైర్డ్ అయిపోతా, నాకేం పెద్ద ఇంట్రెస్ట్ లే. అందుకు మీరు ఎవరు బాధ పెట్టుకోవద్దండి. మీరంతా పనిచేయండి. ప్రజలకు కార్యకర్తలకు లీడర్లకు తప్పకుండా నేను పోరాడతా, మీ అందరి తరపున నడుస్తా. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా అరేంజ్ చేసిన సోదరుడు నజీర్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ గ్రామంలో ఇంకా మనం ప్రచారం చేయలేదు కాబట్టి రేపు మొన్నాడు అందరూ వస్తే ఈ గ్రామం వన్నాడు 2 మిగిలిపోయినాయి చేద్దాము. మన చిన్నమండ మండలంలో మరొకసారి నేను దండం పెట్టి చెప్తాను. మనము